వాచ్. ఈ లోపల ట్రంప్ ఒత్తిడి అయితే పెరుగుతుంది. ఇక 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కాబోతోంది సార్. ఇప్పటికే విశ్వనగరంగా హైదరాబాద్కి పేరుంది. సో ఈ మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందా? మిస్ వరల్డ్ లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్, మిస్ వరల్డ్ కానీ, ఇప్పుడు ఫార్ములా ఈ కానీ, ఇవన్నీ చెప్పేది అదే, బ్రాండింగ్ పెరుగుతుంది అని. ఫార్ములా ఈ కాంట్రవర్సీ అయింది, దాని మనీ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని ఆ కేసు నడుస్తుంది. మిస్ వరల్డ్ ఎందుకు అని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు, అందాల పోటీల్ని. ఆ కాంట్రవర్సీ కూడా వస్తుందేమో చూడాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇది ఉమెన్ను కమాడిఫై చేస్తుంది, ఉమెన్ను వస్తువుగా చూపుతోంది, ఇది సరైన కల్చర్ కాదు అని. ఈవెన్ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు గతంలో ఇదేం కల్చర్ను వ్యతిరేకించేవి, ఈ అందాల సుందరి పోటీలు ఏంటి అని. కానీ ఇప్పుడు మరి ఇండియాలో మోడీ అనుమతిస్తున్నాడు కదా మిస్ వరల్డ్. లాస్ట్ మిస్ వరల్డ్ కంటెస్ట్ నాకు గుర్తు ముంబైలో జరిగింది. ఇప్పుడు ఇండియాలో అనుమతించాక ముంబైలో జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది. తేడా ఏంటి? మరి ఈ అందాల పోటీకి ఎలాంటి ఇష్యూస్ తెలియదు. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటి, ఇది బ్రాండింగ్ ఉపయోగపడుతుంది మీరు అన్నట్లు. ఎందుకంటే ఈవెన్ మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధి కూడా చెప్పింది, తెలంగాణ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ గ్లోబల్ ప్రజెన్స్, హాస్పిటాలిటీ, ఆతిథ్యము, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న రాష్ట్రము. అందువల్ల ఇక్కడికి మేము వెళ్తున్నాము అని మేలో స్టార్ట్ అవుతుంది ఇది. సో అందువల్ల ఈ విశ్వసుందరి పోటీ మేము అక్కడ పెట్టడానికి కారణము తెలంగాణలో ఉన్నటువంటి గ్లోబల్ లింక్ అని. డెఫినెట్గా టూరిజానికి ఉపయోగపడుతుంది, హాస్పిటాలిటీకి ఉపయోగపడుతుంది, తెలంగాణ కల్చర్ను, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ను, తెలంగాణ ఆర్ట్ను, తెలంగాణ క్విజిన్ ఫుడ్ను, వీటన్నిటిని ప్రొజెక్ట్ చేసుకోవడానికి తెలంగాణ హాస్పిటాలిటీని డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వ విశ్వాసం. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ చాలా గ్లామర్తో కూడుకున్న ఈవెంట్ కదా. సో సహజంగానే ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లోనే ఇవి జరిగేవి, వెస్ట్రన్ కంట్రీస్లోనే వారే మెయిన్గా ఈ మిస్ వరల్డ్ గెలిచేవాళ్ళు. కానీ తర్వాత కాలంలో మార్కెట్ డిటర్మైన్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. ఒకప్పుడు మీకు డిక్షనరీలు అమెరికాలో, బ్రిటన్లో ఇంగ్లీష్ డిక్షనరీల మార్కెటే ఉండే ఎక్కువ, అక్కడ సాచురేట్ అయింది. డిక్షనరీలు అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ ఇక అమ్ముకునే అవకాశం లేదు. అప్పుడు ఏం చేశారు, ఇండియన్ మార్కెట్, ఇతర కంట్రీస్ మార్కెట్ అట్రాక్ట్ చేస్తానికి మన పదాలు తీసుకొచ్చి ఇంగ్లీష్ డిక్షనరీలో కలపడం మొదలుపెట్టారు. మన సమోసా ఇప్పుడు ఇంగ్లీష్ పదం, మన బందోబస్తు ఇంగ్లీష్ పదం, మన అన్ని ఇంగ్లీష్ పదాలు అయ్యాయి ఇప్పుడు. ఎందుకు? టు అట్రాక్ట్ ది మార్కెట్ ఇన్ దీస్ కంట్రీస్. విశ్వసుందరి కూడా అదే. మీరు 20 ఏళ్ల క్రితం తీయండి, 30 ఏళ్ల క్రితం తీయండి, ఒక ఆఫ్రికన్ ఉమెన్ మిస్ యూనివర్స్ అయ్యారా? ఒక ఏషియన్ ఉమెన్ ఎంతమంది మిస్ యూనివర్స్ అయ్యారు? అంటే 20 ఏళ్ల క్రితం భారతీయులు ఆఫ్రికన్లు, ఆసియన్లు అందంగా లేరు, ఇప్పుడే ఆ భారతీయులు అందంగా అయ్యారా? కాదది. కారణం ఏంటంటే కాస్మెటిక్స్ మార్కెట్, అన్లెస్ యూ హ్యావ్ ఎ కల్చర్ యూ కెనాట్ సెల్ ఎ కమాడిటీ అనేది సూత్రం. ఎకనామిక్స్కు కల్చర్కి లింక్ ఏంటంటే ఒక సంస్కృతి లేకుండా ఒక వస్తువుకు డిమాండ్ ఉండదు. మీరు గమనించండి, అమెరికా డ్రీమ్ పెరిగాక, మన సాఫ్ట్వేర్ ఉద్యోగులు అమెరికాకు వెళ్ళడం పెరిగాక, అమెరికా అందచందాలు, అమెరికా ఉన్న అట్రాక్షన్స్ అన్నీ మన టీవీలో చూడడం మొదలయ్యాక, అమెరికన్ షోస్ మనం చూడడం పెరిగాక, అమెరికా కెంటుక్కీ ఫ్రైడ్ చికెన్, మన అమెరికా మెక్డొనాల్డ్స్ ఇక్కడ పాపులర్ అయ్యాయి. అంతకుముందు పాపులర్ కాదు. అంటే అమెరికా మెక్డొనాల్డ్ నూడిల్సేనా, మన కుండ మీద చేసిన సేమియాలు ఉన్నాయి రుచిగా, అంతకన్నా మన రేట్లు ఎక్కువ రుచి ఉంటాయి. మన అంకపూర్ చికెన్, కెంటుక్కీ ఫ్రైడ్ చికెన్ కన్నా చాలా గ్రేట్గా ఉంటుంది. మన గోదావరి జిల్లాలో బాంబూ చికెన్ గ్రేట్గా ఉంటుంది. కానీ ఎందుకు అవి పాపులర్ అయ్యాయి? దర్ ఇస్ అ కల్చర్ రిలేటెడ్ టు కమాడిటీ. ఇప్పుడే కాదు, థామస్ బ్యాబింగ్టన్ మెకాలే ఇంగ్లీష్ విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టాలన్నప్పుడు ఒక మాట అంటాడు, అన్లెస్ దెర్ ఇస్ అన్ ఇంగ్లీష్ కల్చర్ దెర్ కెన్ నెవర్ బి ఎ డిమాండ్స్ ఫర్ ఇంగ్లీష్ ప్రొడక్ట్స్ అంటాడు. ఎప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎందుకు ప్రవేశపెట్టాలని, ఐ వాంట్ టు క్రియేట్ ఎ సెలెక్ట్ బ్యాండ్ ఆఫ్ ఇండియన్స్ who will be Indian in color but English in ideas, taste, beliefs, behavior అంటాడు. సో అందువల్ల భారతీయులు ఏరా కల్చర్కు ఎకనామిక్స్కు ఉన్న లింక్.
ఎప్పుడైతే కాస్మెటిక్ ఇండస్ట్రీకి వెస్ట్రన్ మార్కెట్ సాచురేట్ అయిపోయిందో, ఇక అక్కడ కొత్తగా కాస్మెటిక్ ఇండస్ట్రీ పెరగడానికి స్కోప్ లేదు, అప్పుడు ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ తెలివిగా మిస్ యూనివర్స్, ఎందుకంటే వాళ్ళే స్పాన్సర్ చేసేది వీటిని, వాళ్ళు తెలివిగా డెవలపింగ్ కంట్రీస్కు షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర బ్యూటీ మార్కెట్ పెరిగింది. బ్యూటీ ప్రొడక్ట్స్కు అమెరికాలో, యూరోప్లో సాచురేషన్ వచ్చేసింది. సో డిక్షనరీకి సాచురేషన్ వచ్చినట్లు. సో అలా బ్యూటీ ప్రొడక్ట్స్కు వెస్ట్రన్ మార్కెట్ సాచురేట్ అయ్యాక బ్యూటీ ప్రొడక్ట్స్ను అమ్మేటువంటి సంస్థలు స్పాన్సర్ చేసే ఈవెంట్స్ కాస్త డెవలపింగ్ కంట్రీస్కి రావడం మొదలైనాయి. డెవలపింగ్ కంట్రీస్కి చెందిన మహిళలు గెలవడం కూడా మొదలైంది. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లో కావడం మొదలైంది. అందువల్ల అది ఒక ఈ ఎకనామిక్స్లో, కల్చర్లో వచ్చిన మార్పులకు కూడా కారణం ఇండియాకు మిస్ వరల్డ్ రావడం. సో అందులో హైదరాబాద్ ఇది ఏ గ్లోబలైజ్ సిటీ. ఇప్పుడు కాదు, 100 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్ గ్లోబలైజ్. మీకు చార్మినార్ దగ్గర ముత్యాల మార్కెట్ గ్లోబల్ మార్కెట్ 100 ఇయర్స్ క్రితం కూడా. 100 ఇయర్స్ హైదరాబాద్ బియాండ్ బిర్యానీ అని ఈ మధ్య దినేష్ శర్మ అని ఒక మిత్రుడు పుస్తకమే రాశాడు. అందులో ఆయన ఎస్టాబ్లిష్ చేసిందంటే ఇవాళ ఐటీతో హైదరాబాద్ గ్లోబలైజ్ కాలే. హైదరాబాదు 100 ఇయర్స్ ముందు కూడా గ్లోబలైజ్ సిటీ, అప్పుడున్న గ్లోబలైజేషన్లో. అందువల్ల హైదరాబాద్ ఇది ఆల్రెడీ గ్లోబలైజ్ సిటీ కనుక ఇది రైట్ ప్లేస్ అవుతుంది, రైట్ కంటెక్స్ట్ అవుతుంది మిస్ వరల్డ్ కంటెస్ట్ కానీ భావించి ఇక్కడికి వస్తున్నారు.